పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. బొట్టాయిగూడెం మండలం మర్లగూడెం గ్రామానికి చెందిన తాటి సంకురమ్మ అనే మహిళ ఉపాధి కోసం కువైట్ వెళ్ళింది. అక్కడ ఆమె పనిచేస్తున్న ఇంట్లో ఇబ్బందులు పెడుతున్నారని వీడియో ద్వారా తన బంధువులకు తెలియజేసింది. సంకురమ్మ విలిపిస్తున్న వీడియో చూసిన ఎమ్మెల్యే బాలరాజు తక్షణమే స్పందించారు. బాధితురాలి కుటుంబ సభ్యులతో వీడియో కాల్ ద్వారా మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఆమెను కువైట్ పంపించిన ఏజెంట్తో ఫోన్లో మాట్లాడి తక్షణమే బాధితురాలు ఇండియాకు వచ్చే ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ సంఘటనలో ఎమ్మెల్యే చూపించిన చొరవకు పలువురు అభినందనలు తెలుపుతున్నారు. హాయ్ అండి, నా పేరు సంకురమ్మ అండి. మాది బొట్టాయిగూడెం మండలం, ఏలూరు జిల్లా, మర్లగూడెం గ్రామం అండి. నేను కోవిడ్కి వచ్చి 1 నెలతో సంవత్సరం అవుతుందండి. అప్పటి నుంచి ఈ ఇంట్లో తీసుకొచ్చిన కాడ నుంచి నేను ఒక్కదాన్నేనండి పని. ఇంకో పని మనిషి అంటూ లేదు. కుటుంబం మొత్తం 10 మంది జనాభా అండి. మూడు అంతస్తుల బిల్డింగ్ అండి. చూడాలనిపిస్తుందండి, వాళ్ళు ఇంకా పంపట్లేదండి. పోయికి వెళ్ళిందండి. సార్ ఎమ్మెల్యే సార్, శంకరు మా చెల్లండి. శంకరు మా చెల్లండి సంవత్సరం క్రితం వెళ్ళి చాలా ఇబ్బంది పడుతుందండి. వెళ్ళిన కాడ నుంచి చాలా ఇబ్బందిగా పడుతున్నారు. చెప్పండి సార్. హలో మా నేను ఎమ్మెల్యే పోలవరం అమ్మా. చెప్పండి సార్. ఏంటమ్మా అక్కడ ఇది ఇష్యూ జరిగింది కదా, ఏంటి పంపిస్తున్నారా, ఏం చేస్తున్నారు? పంపించేద్దాం సార్, వచ్చేస్తానండి. ఒక అమ్మాయి ఇప్పుడే మాట్లాడానండి. అంటే మొదటిదాకా ఇల్లు మార్చుకోండి. మేడమ్మ సార్ మంచోళ్ళే, పెద్దమ్మ మేడం ఉంది అనేదండి. అంటే సరేలేమ్మా, మరి అయితే మేడమ్మ సార్ మంచోళ్ళే, ముగ్గురు మనిషి ఉంటే ఇల్లు చాలా మంచిది, నాకు ఒకదానికి ఎక్కువైపోతున్నారంటే అదిగో వస్తుంది ఇదిగో వస్తుంది అంటారు. కానీ పెద్దమ్మ రద్దలేదు అంటే శేఖరం అవ్వదమ్మా, అందుకనే ఇంకొక ఆమె రద్దలేదు అని మేడంతో చెప్తే మేడం అడిగినా ఇంకో మనిషి వస్తుందని చెప్పేదండి ఆవిడ. సరే, మీరేం చేస్తారంటే ఆవిడని అక్కడ నుంచి బయటకు తీసుకొచ్చి మన ఇండియాకి వచ్చేంత వరకు బాధ్యత మీదే. అలాగే సార్. ఆవిడ వచ్చిన తర్వాత ఆవిడ నాకు ఫోన్ చేయాలి. సరే, ఓకే, అలాగే. హేమంత్, ఆవిడ బాధ్యత తీసుకొని పంపిస్తుందంట. ఓకే, బయలుదేరు.